హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈపీఎఫ్ వెబ్సైట్లో మరొక కొత్త ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఇటువంటి సమస్య ఇదివరకు ఎప్పుడు ఈపీఎఫ్ఓలో మనం చూడలేదు. అదేంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా మనము పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేస్తుంటాము. అడ్వాన్స్ క్లెయిమ్ కానీ ఫైనల్ సెటిల్మెంట్ కానీ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత లేదంటే 3-4 డేస్ తర్వాత మనం పిఎఫ్ యొక్క క్లెయిమ్ స్టేటస్ని చెక్ చేసుకుంటే సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని కనిపిస్తుంది అనమాట. అంటే మనం అప్లై చేసిన క్లెయిమ్ అనేది పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళింది, అక్కడ అండర్ ప్రాసెస్లో ఉంది అనేది మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే పిఎఫ్ అప్లై చేసిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత పిఎఫ్ క్లెయిమ్ అనేది పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళట్లేదు. అది ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా అర్థం కావట్లేదు. నేను ఒక క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ చూపిస్తాను. ఒక ఈపీఎఫ్ మెంబర్ది అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనము చూడవచ్చు. సో మీరు ఎప్పుడైతే పిఎఫ్ అప్లై చేస్తారో మనకి ఇక్కడ తర్వాత పీడిఎఫ్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం, అంతా బాగానే ఉంటుంది, డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు డే టు టైం అనేది కనిపిస్తుంది, ఏ రోజు మీరు పిఎఫ్ అప్లై చేశారనేది. సో ఈ మెంబర్ది మనము 24th జూన్కి అయితే పిఎఫ్ అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు చెక్ చేసినప్పుడు పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ అనేది ఎక్కడ చూపించట్లేదు, పాస్బుక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో కూడా ఓపెన్ అవ్వట్లేదు అనమాట. సో ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది సో ఈ విధంగా పనిచేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. చాలామందికి పిఎఫ్ డబ్బులు అవసరం ఉండి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుని 10 days 15 days అయినా ఇంకా అమౌంట్ రాలేదని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు పిఎఫ్ అప్లై కాలేదు. అప్లై చేశారు, అంతా సబ్మిట్ అవుతుంది, కానీ అది క్లెయిమ్ అనేది ఈపీఎఫ్ ఆఫీస్కు వెళ్ళడం లేదు. సో ఇది సాంకేతిక లోపము. సో మీరు ఎవరైనా పిఎఫ్ అప్లై చేసి 15 days 20 days గడుస్తూ ఉంటే ఒకసారి పిఎఫ్ వెబ్సైట్ లాగిన్ చేసి చూడండి. పాస్బుక్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు. మెయిన్ వెబ్సైట్ ఎక్కడైతే మనం పిఎఫ్ అప్లై చేస్తామో అక్కడ మీరు ఓపెన్ చేసి చూడండి, క్లెయిమ్ స్టేటస్ చూపిస్తుందా లేదా. ఒకవేళ చూపిస్తుంది, అండర్ ప్రాసెస్ ఉంది అని ఉంటే వెయిట్ చేయండి. క్లెయిమ్ స్టేటస్ చూపించట్లేదు అంటే రెండోసారి పిఎఫ్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈపీఎఫ్ వెబ్సైట్ అయితే సాంకేతిక లోపం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అని కాదు, 2-3 months నుండి కూడా యథావిధిగా అది ఎప్పుడు ఏదో ఒక సమస్యతో అయితే ఉంటుంది. పాస్బుక్ అయితే అసలు ఓపెనే కావట్లేదు. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.